ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నాడన్నారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ పూర్తయిందన్నారు. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారన్నారు బండి సంజయ్. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైనే కాదు, తనతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన గనుడన్నారు బండి సంజయ్. ప్రభాకర్ రావు కారణంగా అనేక మంది జీవితాలు నాశనమయ్యాయన్నారు. అలా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు బండి సంజయ్. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేశాడన్నారు. ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు బండి సంజయ్. ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు, ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు, ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారో తెలియాలన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో విచారణ కూడా ముందుకు సాగలేదన్నారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు బండి సంజయ్.